మరొకసారి మనం ఆయన సన్నిధిలో వచ్చారు. ఆయన ఆరాధించే ఒక విశేషమైన గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. పోయిన వారం చెప్పుకున్న అంశాన్ని కూడా మనకి సహోదరుడు జ్ఞాపకం చేశాడు. అంటే దాన్ని మళ్ళీ మీరు ఇంటి దగ్గర ఎంతమంది స్టడీ చేస్తున్నారో నాకైతే తెలియదు. ఇది మళ్ళీ ఇంటి దగ్గర స్టడీ చేస్తే కొంచెం అది ఉపయోగకరంగా ఉంటుంది. లేదంటే అది పూర్తిగా మర్చిపోతారు. మీరు ఆ సందేశాన్ని అంశాన్ని ఏం చేస్తారంటే వాక్యాన్ని పూర్తిగా మర్చిపోతారు. ఎప్పుడో మళ్ళీ ఏదైనా గుర్తు చేస్తేనే గుర్తొస్తుంది. అలా కాకుండా దాన్ని ఏం చేయాలంటే చదవటం మాత్రమే కాకుండా దాన్ని ధ్యానించాలి. ఈరోజు మరొక చిన్న అంశాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. మనకి 31వ వచనంలో హెబ్రీ పత్రికలు మనం చదివాం కదా. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తును అని ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చాడు. ఎవరికి? అన్యజనుల విశ్వాసుల గురించి అక్కడ మాట్లాడుతున్నాడా? కాదు. ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చాడు. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. అంటే దేవుని చెయ్యి ఆదరణకు మాత్రమే ఉద్దేశించబడ్డాయి. ఆయన తన దక్షిణ హస్త బలము చేత తన ప్రజలైన వారిని ఆదరిస్తుంటాడు, తన ప్రజలైన వారిని కాపాడుతుంటాడు, రక్షిస్తుంటాడు. అలాగే ఆయన చేతిలో పడితే కూడా దేవుడు ఏం చేస్తాడు? ఆయన చేతిలో పడితే కూడా శిక్షించక మానడు. సహజంగా మనుషులు ఒక అభిప్రాయం కలిగి ఉంటారు. ఒకవేళ హోదాలో కానీ, స్థాయిలో కానీ, అధికారంలో కానీ తమ కంటే పెద్దవాళ్ళతో పెట్టుకోవటానికి మనుషులు భయపడతారు. డిఎస్పీతో మనకెందుకు? డిఎస్పీతో మనం పెట్టుకోగలమా? ఎమ్మెల్యేతో మనకెందుకు రాదు? ఎమ్మెల్యేతో పెట్టుకొని మనం ఎలా ఉండగలం? అంటే తనకంటే గొప్ప అధికారం కలిగిన వ్యక్తి, పలుకుబడి కలిగిన వ్యక్తి తమకంటే బలమైన వ్యక్తులతో పెట్టుకోవడానికి కొంతమంది మనుషులు ఏం చేస్తారు? జంకుతారు, వెనకడిగేస్తారు. మనకెందుకు వాళ్ళతో? మరి జీవము గల దేవునితో పెట్టుకుంటే ఏనా? అంటే డిఎస్పీతో పెట్టుకోవాలంటేనే భయపడుతున్నా, ఎమ్మెల్యేతో పెట్టుకోవాలంటేనే భయపడుతున్నా, నీకంటే కొంచెం బలము కలిగిన వ్యక్తితో పెట్టుకోవాలంటే నువ్వు వణుకుతున్నావు, జంకుతున్నావు. మరి దేవునితో పెట్టుకుంటావు మరి ఒకసారి. అంటే దేవుడు అంటే ఒక భయం కానీ, ఒక వణుకు కానీ, ఒక భక్తి కానీ లేదా? మనిషిని చూసి భయపడుతున్నావు. అతని అధికారాన్ని చూసి, అతని బలాన్ని చూసి, అతని ఎత్తును చూసి నువ్వు భయపడుతున్నావు తప్ప మరి జీవము గల దేవునితో పెట్టుకుంటే ఆలోచన రావట్లేదు ఈరోజు మనుషులకి. దేవునితో మనం ఎట్ట పెట్టుకుంటావురా? దేవునితో పెట్టుకుని ఎలా బతకగలం మనం ఈ భూమి మీద అని ఆలోచించగలుగుతున్నామా ఈరోజు మనము? ఒకవేళ దేవునితో పెట్టుకుంటే, ఒక వ్యక్తి దేవుని చేతిలో పడితే అదేంటంట? భయంకరము. అంటే ఒక హెచ్చరిక అన్నమాట. గ్రంథం అమరిక కూడా అద్భుతంగా ఉంది. వాస్తవానికి క్రమమైన రీతిలో అమర్చబడలేదు, కానీ అమరిక మాత్రం చూస్తే అద్భుతంగా కనిపిస్తుంది. ఎందుకంటే పత్రికలు కాలాన్ని బట్టి కొన్ని ముందు రాయబడినా సరే కొన్ని ఏం చేయబడ్డవి? వెనక అమర్చబడ్డవి. వెనక రాయబడినవేమో కొన్ని ముందు అమర్చబడినట్లు మనకు కనిపిస్తుంది. ఆ అమరికను చూస్తే కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఒకసారి.
అందులో కూడా దేవుని యొక్క ప్రమేయం ఉందేమో ఆయన జోక్యం ఉందేమో మనకి అనిపిస్తుంది. రోమపత్రిక నుంచి ఫిలోమోను పత్రిక దాకా మనం చూసామనుకో, సంఘాల్లో ఉన్న లోపాలని చూపిస్తూ దిద్దుకోవాలి, మార్చుకోవాలి, లోపాలను దిద్దాలి అనే సందేశం మనకు అనిపిస్తుంది పత్రిక. హెబ్రీ పత్రిక నుంచి యోధా పత్రిక దగ్గరకు మనం చూసామనుకో, హెబ్రీ పత్రికలోకి వెళ్తే జాగ్రత్త అనే పదం మనకి ఎన్నిసార్లు కనిపిస్తుంది? జాగ్రత్త, 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 ఒక వార్నింగ్. ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చు. ఒకవేళ మీరు దేవుని ప్రజలైనా సరే మీకు శిక్ష తప్పదు, శిక్ష తప్పదు. అది 2వ అధ్యాయంలో స్టార్ట్ చేశాడు రచన. పేతురుపత్రులకు వచ్చామనుకో, తీర్పు దేవుని ఇంటి యొక్క ఆరంభమగు కాలము వచ్చును. నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడు పాపి ఎక్కడ? యోహాను పత్రికలకు వెళ్ళామనుకో, ఎవరికి నిత్య జీవం ఉందో ఎవరికి నిత్య జీవం లేదో తేల్చేశాడు. ఎవరు దేవుని పిల్లలో ఎవరు అపవాది పిల్లలో ఏం చేశాడు? తేల్చేశాడు. ప్రకటన గ్రంథం దగ్గరకు వచ్చావనుకో, ఒకవేళ నువ్వు మారు మనసు పొందావా సరే, లేకపోతే దీపస్తంభాన్ని కూడా ఏం చేస్తాడు? చూడండి, ఆ అమెరికా కూడా చాలా ఆశ్చర్యకరంగా అద్భుతంగా కనిపిస్తుంది. మేము క్రీస్తు సంఘంలో ఉన్నాం, మేము దేవుని ప్రజలు, మేము క్రైస్తవులు అని భ్రమలో మనం బ్రతకూడదు. ఒక హెచ్చరిక, ఒక వార్నింగ్ అనేది హెబ్రీ పత్రిక ఇస్తున్నట్లు మనం చూడవచ్చు. ఇంతకీ దేవుడు ఎలాంటి వాడు? ఆ జీవము గల దేవుని చేతిలో పడితే దేవుడు ఏం చేస్తాడు? ఎప్పుడు ఒక వ్యక్తి దేవుని చేతిలో పడతాడు అనే సంగతులు కొద్ది నిమిషాలు కూలంకషంగా ఆలోచించేద్దాం. దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన తత్వం మీకు తెలిసిన మాటలే. ఆయన తత్వం ఎలాంటిదో మీకు తెలుసు. ఆయన క్షమా కనికరం కలిగిన కదా. దేవుడు క్షమిస్తాడులే, దేవుడు క్షమిస్తాడులే, దేవుడు క్షమిస్తాడు. అలాగే దేవుడు కనికరిస్తాడు. తండ్రి మీ కనికరం మాకు చూపించని ప్రతి ప్రార్థనలో మనం మాట్లాడుతాం. దేవుడు క్షమా కనికరం కలిగిన వాస్తవం. అది దేవుడు ప్రేమాసురుడు, అది కూడా వాస్తవమే. దేవుడు అంటేనే ప్రేమ. దేవుడు ప్రేమే ఉన్నాడు. ఇంకా దేవుడు ఎలాంటి వాడు? ఆయన దయగలవాడు. దీర్ఘశాంతుడు. ఆయన దీర్ఘశాంతుడు. నిర్గమకాండం 34వ అధ్యాయం చూడండి ఒకసారి. దీర్ఘశాంతుడు. అలాగే విస్తారమైన కృపా సత్యములు గలవాడు. సరే, ఎక్కువగా మనం దేవుడి గురించి తెలిసింది మనకి ఇదే కదా. అసలు నిజంగా దేవుడిని ఎరిగామో సంపూర్ణంగా లేదో అని మనకు ఒకసారి అనిపిస్తుంటుంది కదా. సంపూర్ణంగా దేవుని యొక్క తత్వాన్ని, ఆయన తత్వాన్ని నిజంగా ఎరిగామా? 34వ అధ్యాయం నేను చదువుతాను. 34వ అధ్యాయము 6వ. లేకుంటే 5. సీనాయి పర్వతం మీద దేవుడు దిగి మోషతో మాట్లాడటం మనం చూడవచ్చు. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించాడు. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. ఎలాంటి వాడురా? సరిత దేవుడు కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా.
అంటే మాటి మాటికి చీటి మాటికి కోపించేవాడు కాదు ఆయన. ఒకవేళ నేను అలా కోపిస్తే నా కోపం వలన జీవాత్మ ఏమైపోద్ది అంటాడు? క్షీణించిపోద్ది అంటాడు. చీటికి మాటికి కోప్పడేవాడు కాదు ఆయన. ఒక విస్తారమైన కృప, సత్యములు, కనికరములు, ప్రేమ కలిగిన దేవుడు రా దేవుడు. క్షమాగుణం కలిగిన వాడు ప్రాముఖ్యంగా. ఎలాంటి వ్యక్తి అయినా సరే ఆయన వైపు తిరిగాడు అనుకోరా, ఆయన వైపు తిరిగితే దేవుడు సిద్ధంగా ఉంటాడు. ఏ విషయంలో? 86వ కీర్తన చూడు, ఒక మంచి మాట చదువులేదు ఒకసారి. ఈ మాట 86వ కీర్తనలో ఒక అద్భుతమైన మాట మనకు అనిపిస్తుంది. ఆయన వైపు తిరిగితే చాలు, ఆ దుర్మార్గతని, ఎంత దుర్మార్గుడైనా సరే ఆయన వైపు తిరిగితే. 5వ వచనం చదువులేదు ఒకసారి, 86వ కీర్తన 5వ వచనం. ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు. క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు. ఒకరోజు ఆహాబు మీదికి దేవుడు తీర్పులు ప్రకటిస్తే, అలాంటి ఆహాబు కూడా ఒకరోజు ఏం చేస్తాడో తెలుసమ్మా? గుణపడతాడు. మనషే తెలుస్తుంది, యోధారాజు సుమారు 50 సంవత్సరాలు ఏమో పరిపాలన చేశాడు. ఒకరోజు అతను కూడా గుణపడితే అతని కాలంలో శిక్ష రాకుండా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? తప్పిస్తాడు ఆయన. వాళ్ళ చర్యలు మనం చూసేవరకు మనకే కడుపు మండిపోతుంది ఒకసారి. అంటే అంత దుర్మార్గంగా వాళ్ళు ప్రవర్తించారు. అలాంటి వ్యక్తులు గుణపెడితే కూడా వారి కాలంలో శిక్ష రాకుండా దేవుడు ఏం చేశారంటే శిక్షణ తప్పించిన సందర్భాలు గ్రంథంలో మనకి అనేకం కనిపిస్తాయి. కాబట్టి దేవుడు దయాళుడు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. అప్పుడు దేవుడు ఎలాంటి వాడు? మేషా గారు సార్, దేవుడు ఎలాంటి వాడు సార్? కనికరం కలిగిన వాడు, ఆయన ప్రేమ స్వరూపి, దయగలవాడు, దీర్ఘశాంతుడు, విస్తారమైన కృపా సత్యములు గలవాడు. అంత మాత్రమే కాదు, దేవుడు దహించు అగ్ని. దేవుడు దహించు అగ్ని. ప్రేమస్వరూపే రాజేష్. దేవుడు ప్రేమస్వరూపే, కనికరము, క్షమాగుణం కలిగిన వాడే. అలాగే దేవుడు దహించు అగ్ని అంటాడు అనమాట. దహించు అగ్ని. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం చూడు ఒకసారి. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 24వ వచనం చదువుతారు ఒకసారి. 4:24. ఏలయనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు, రోషము గల దేవుడు. ఎలాంటి వాడు ఆయన? ఆయన రోషము గలవాడు అంటారు. రోషము గలవాడు, దహించు అగ్ని అంటారు. అక్కడనే 7వ అధ్యాయం చూడు ఒకసారి. అక్కడనే 7వ అధ్యాయము దహించు అగ్ని అంటాడు. ఇంకా ఎలాంటి వాడు ఆయన? 21వ వచనం చదివేది ఒకసారి. 7:21. నీ దేవుడని యెహోవా నీ మధ్యనున్నాడు, ఆయన భయంకరుడైన మహాదేవుడు. భయంకరుడైన దేవుడు ఎలాంటి వాడంటారా? భయంకరుడు. అంటే ఆయనకి ప్రేమతో పాటు కోపం కూడా ఉంది, క్షమాగుణంతో పాటు ఉగ్రత ఉంది, ఆయనకి రౌద్రం ఉంది. దేవుడు రౌద్రం కలిగిన వాడు. ఆయన రౌద్రం చూపిస్తాడు, కోపం చూపిస్తాడు. భయంకరుడు అంటాడు. 10వ అధ్యాయం ఒకసారి. అక్కడ 10వ అధ్యాయము 17వ వచనం కూడా చదువు ఒకసారి. 10వ అధ్యాయము 17వ వచనం. ఏలయనగా యెహోవా పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు, ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు, నరుల ముఖమును లక్ష్య పెట్టని వాడు, లంచము పుచ్చుకొనని వాడు. మహాదేవుడు, పరాక్రమవంతుడు, పరమదేవుడు. ఒకసారి బోర్డుకి వెళ్ళి చూడరా. నాకు తెలిసి జరదు దేవుణ్ణి ఇలా అడిగామనుకుంటాం మనం. శ్రవణ్ ఇంతేనా? దేవుణ్ణి ఎలా అడిగాం మనము?
నాకు తెలిసి దేవుణ్ణి కేవలం ఇలా మాత్రమే ఎరుగుంటాం మనం. ఇలా ఎరిగామా దేవుణ్ణి? ఇలా ఎరిగామా దేవుణ్ణి? ఏంటని ఎలా అంటావండి? అంటే ఇలా ఎరిగితే ఎలాగుంటారు మనుషులు? ఇలా ఎరిగితే ఎలాగుంటారు అంటే కేవలం ఇలా మాత్రమే కాదు, దేవుడు ఈ తత్వం ఉంది ఆయనలో. అలాగే ఆయన దహించు అగ్ని, ఆయన రోషము కలిగిన వాడు, ఆయన భయంకరుడైన మహాదేవుడు. అందుకే జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. ఆయన దేవుడు కాబట్టి ఎప్పుడు ఏం చేసినా క్షమిస్తాడు, ఏం చేసినా ఓర్చుకుంటాడు, ఏం చేసినా సరే వదిలేస్తాడు కాదు. పగ తీర్చడం నా పని, నేనే ప్రతిఫలం ఇచ్చును. ప్రభు తన ప్రజలకు, తన ప్రజలైనా సరే, తన వారైనా సరే, తన పిల్లలైనా సరే, దేవునికి పక్షపాతం లేకుండా ఎవరైతే అవిధేయత చూపిస్తారో, అవిధేయత చూపిస్తే వారిని శిక్షించే న్యాయాధిపతి కూడా దేవుడు. మారు మనసు పొందితే క్షమించేవాడు, అవిధేయత చూపిస్తే శిక్షించే న్యాయాధిపతి దేవుడు. ఇలాంటి దేవునికి ఏం చేయమంటాడు ఆయన? ఇలాంటి దేవునికి భయపడాలంట. ఇలాంటి దేవునికి భయపడాలి. అలాగే రెండు ఏమంటే, ఇలాంటి దేవునికి వణకాలంటాడు, వణికిపోవాలి. సముద్రం చూస్తే రెండు భయపడి ఉన్నారు. ఇక్కడ సముద్రాన్ని చూసి మీలో ఎవరికైనా భయమా? నాకు తెలిసి లేకపోయింది. సముద్రాన్ని చూసి భయపడి ఉన్నారా లేరా? చాలామంది ఉన్నారు. సముద్రపు దగ్గరకు రాకుండా దాన్ని చూసి భయపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే దాని యొక్క విశాలత, దాని యొక్క అగాధము, దాని యొక్క లోతు, ఆ విస్తారమైన నీరు చూసి భయపడి సముద్రపు దగ్గరకు రాని మనుషులు కూడా ఉన్నారు, నేటికి ఉన్నారు. అంటే సముద్రాన్ని చూస్తే భయం వస్తుంది, కానీ ఆ సముద్రము బయటికి రాకుండా, సముద్రము దాట లేకుండా ఇసుకను సరిహద్దుగా వేసిన దేవునికి మాత్రము ఏనా దగ్గర పోమగురు అంటాం పిల్లల్ని. ఒక కాలువ దగ్గరికి వెళ్ళామనుకో, పోమకు చాలా లోతుగా ఉంటుంది, కొట్టుకొని పోతావు. భయం. ఆఫ్టర్ ఆల్ ఒక కాలువను చూసే భయం. ఇసుకతో నీళ్ళకి అడ్డుకట్టేయగలవా? ఏమండి, ఇసుకతో నీళ్ళకి అడ్డుకట్టేయగలవా అన్న? రైతులు ఏం చేస్తారంటే మట్టి కొట్టుకొని పోద్దని బస్తాల్లో మట్టి పడతారు. బస్తాల్లో మట్టి పెట్టి కాలువ, చిన్న కాలువలకు ఏం చేస్తారు వాళ్ళు? అడ్డేస్తుంటారు అనమాట. బస్తాల్లో మట్టి పెట్టి, లేదా రేగులు తెచ్చి, లేకుంటే రాళ్ళు పెట్టి, గోడ పెట్టి, ఇసుకని ఒక కట్టగా వేసి నీళ్ళు ఆపగలమా? కానీ ఆ మహాసముద్రాలకి దేవుడు దేన్ని సరిహద్దుగా వేశాడు? ఇసుకను సరిహద్దుగా వేశాడు అన్నాడు. ఆయన ఏమంటారంటే, ఆ ఇసుకని సరిహద్దుగా వేసిన నాకు భయపడరా మీరు? దానికి భయపడుతున్నారు మీరు, నాకు భయపడరా? అంటే దేవుడు అర్థం కాల. దేవుడు దహించు అగ్ని, ఆయన రోషం కలిగిన వాడు, ఆయన భయంకరనే సంగతి అర్థం కాలేదు. కాబట్టి ఈరోజు మనుషులలో దైవ భీతి అనేది దేవునికి భయపట్ల. ఒక డిఎస్పీకి భయపడుతున్నారు, ఒక ఎమ్మెల్యేకి భయపడుతున్నారు, తనకంటే బలవంతుడైన ఒక మనిషికి భయపడుతున్నారు, కానీ ఎవరికి భయపడలేదు? అంటే ఆయన చేతిలో పెడితే భయంకరము, ఆయనకి ఎదురెడితే భయంకరము, ఆయనకు విరోధంగా బ్రతికితే మనం ఎలా నిలబడగలము అనే ఆలోచన ఈరోజు ఎక్కడుంది కోట్య? చదువుదాం ఆ మాటలు, మీకు తెలిసిన మాటలే. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం మీకు అందరికీ తెలిసిన మాటలే, పలుమార్లు మనం చదువుతాం. 20 నుంచి చదువు సార్. 5వ అధ్యాయము 20 నుంచి. యాకోబు వంశస్థులకు ఈ మాట తెలియజేయడి. అది వాళ్ళనే పిలుస్తున్నాడు, యూదుల్నే పిలుస్తున్నాడు.
యూదా వంశస్థులకి ఈ సమాచారము చాటించుడి. కన్నులుండి చూడకయ్యు, చెవులుండి వినకయ్యు ఉన్న వివేకము లేని మూడులారా ఈ మాట వినుడి. సముద్రము దాటలేకుండానట్లును దాని తరంగములెంత పొర్లినను అవి ప్రబలలేకయు ఎంత ఘోషించినను దాన్ని దాటలేకయు ఉండునట్లును నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నా సన్నిధిని వణకరా? నాకు భయపడరా? మీరు నా సన్నిధిని వణకరా? ఎంత ఘోషించినా, ఎంత తరంగాలు ఎంత ఎత్తుకొచ్చినా సరే అది దాటి బయటకు రాకూడనట్లు నేనేం చేశాను తెలుసా? తలుపులు పెట్టాను నేను దానికంటే పరమదేవుడు. సముద్రానికి దేవుడు ఏం చేసి తెలుసా? సముద్రానికి దేవుడు తలుపులు పెట్టి అడ్డగడిలతోటి బంధించేశాడు ఆయన. ఆ మహాసముద్రంలో మనిషి ఎంత? ఆ మహాసముద్రంతో పోల్చుకుంటే మనిషి ఎంత? ఆ మహాసముద్రాలు, ఈ ప్రకృతి దేవునికి భయపడుతుంది. కానీ అక్క మనం మరి ఘోష, సముద్రపు ఘోష కదా మనకి వినపడదు. ఇది రాత్రిపూట బాగా వినిపిస్తుంది. సుమారు ఒక 15-20 కిలోమీటర్లు, 15 కదా, ఇంకా ఎక్కువే, సుమారు ఒక 30 కిలోమీటర్లు, సుమారు ఒక 30 కిలోమీటర్లు ఉన్నా సరే సముద్రానికి రాత్రిపూట ఏం చేసేది తెలుసా? ఆ ఘోష బాగా వినిపిస్తుంది. పగలు వినిపించదు, రాత్రిపూట మాత్రం కొన్ని కిలోమీటర్ల మీద ఆ ఘోష వస్తుంది. అది ఎంత ఘోషించినా సరే, అది దాని తరంగాలు ఎంత లేచినా సరే, నేను దాన్ని ఏం చేసినట్టు బయటికి రాకుండా అడ్డగడలు పెట్టి తలుపులు వేసాను. నేను దాన్ని, అది రాదది. యోబు గ్రంథం చూడు ఒకసారి. యోబు గ్రంథంలో తలుపులు అడ్డగడి అనే మాట మనం ఒకటి కనిపిస్తుంది. 38వ అధ్యాయం, యోబు గ్రంథం 38వ అధ్యాయము 8 చదువు ఒకసారి. 38వ అధ్యాయము 8వ అధ్యాయం. సముద్రము దాని గర్భము నుండి పొర్లి రాగా. దేంతో మూసాడు? సముద్రానికి దేవుడు తలుపులు పెట్టడామా? ఇది అక్షరార్థమైన తలుపులు కాదు. తలుపులు మాత్రమే కాదు, దానికి వస్త్రాలు కూడా ఇచ్చారంట దేవుడు. దేనికి? సముద్రానికి దేవుడు వస్త్రాలు కూడా ధరింపజేశాడంట. ఏంటా వస్త్రాలు? చదువు. నేను మేఘమును దానికి వస్త్రముగాను ఏం చేశాడు? తెల్లటి వస్త్రాలు ఇచ్చేసాడు. అమ్మా, ఫ్లైట్లో మేఘాల పైన ఆకాశం పైకి వెళ్ళామనుకో, మేఘాలు ఏం చేశారు? సముద్రం మీద అంటే ఒక తెల్లటి వస్త్రాలను దేవుడు ఏం చేశాడు? సముద్రానికి తెల్లటి వస్త్రాలు సముద్రానికి దేవుడు ధరింపు చేశాడు. ఒకటి నేను తలుపులు పెట్టాను, 2 దానికి వస్త్రాలు ఇచ్చేసాను. అంత మాత్రమే కాదు, ఇంకేం చేశాను? నేను గాఢాంధకారమును దానికి పొత్తిగుడ్డగాను దానికి పొత్తిగుడ్డ కూడా పెట్టాను నేను. ఎందుకు పొత్తిగుడ్డ ఏంటిది? గాఢాంధకారం. అందుకే సముద్రపు లోతుల్లో ఒక భయంకరమైన చీకటి అనమాట. అంటే సూర్యరశ్మి సముద్రపు అడుగు దాకా వెళ్ళదు. సూర్యరశ్మి సముద్రపు అడుగు దాకా వెళ్ళదనమాట, కొంత స్థలం దాకానే వెళుతుంది అనమాట. అందుకే గాఢాంధకారాన్ని పొత్తుగడ్డగా వేసాడు అంటాడు. నీవుంటివా దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డగడియలను తలుపులను పెట్టించినప్పుడు నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదనియు ఎక్కడనే నీ తరంగముల పొంగు అనపబడిననియు నేను చెప్పినప్పుడు నీవు ఇంతవరకే, బయటికి రాకూడదు, హద్దు దాటకూడదు. దాని హద్దుల్లో అది బ్రతుకుతుందిరా. కానీ ఒక్కోసారి మనమే హద్దులు దాటుతుంటాం, దైవ నియమాలను మీరుతుంటాం. ఒక్కోసారి దైవ నియమాలను మీరుతుంటాం. కాబట్టి దేవుని యొక్క శక్తి, ఆయన స్వభావం మనకు అర్థం కావాలన్న. ఆయన ఎంత శక్తిమంతుడు, ఆయన ఎంత భయంకరుడు. ఒకవేళ న్యాయం తప్పితే, పరిశుద్ధత కోల్పోతే దేవుడు ఏం చేయగలడో మనకు అర్థం కావాలి. చట్టం అతిక్రమించామనుకో ఫైన్ ఉంటుంది కదా. ఉదాహరణకి హెల్మెట్ లేదనుకో, హెల్మెట్ లేకపోతే ఫైన్ ఎంతనా? ఆర్సీ లేకపోతే ఫైన్ ఎంత? ఇన్సూరెన్స్ లేకపోతే ఫైన్ ఎంత? రాంగ్ రూట్లో వెళ్తే ఫైన్ ఎంత? అంటే చట్టం అతిక్రమిస్తే ఫైన్ ఉంది, మరి దైవికమైన చట్టాన్ని అతిక్రమిస్తే శ్రవణ మరి
ఏనా శైలేంద్ర గారు? అంటే ఆ చట్టాన్ని అతిక్రమిస్తేనేమో ఆ చట్టం ఫైన్ అయ్యొచ్చు, ఏం కాదు, నోరు మూసుకొని కట్టేస్తాం మనం. మరి దేవుని యొక్క చట్టాన్ని అతిక్రమిస్తే, దేవుని యొక్క నియమాన్ని అతిక్రమిస్తే మరి ఆయన ఏం చేస్తాడు? మరి చేతులు పెట్టుకుని కూర్చున్నాడు ఆయన శాతకరణలాగా? ఎందుకు ఉండాలి ఆయనలాగా? ఒకవేళ ఆయన చట్టాన్ని అతిక్రమిస్తే ఆయన శిక్షించక మానడు. అదే రచయిత హెబ్రీలకు మాట్లాడుతున్నాడు, హెబ్రీ శ్రోతలతో మాట్లాడుతున్నాడు. తప్పించుకోలేవు నువ్వు. తప్పు చేసిన వ్యక్తి, అందుకే ఏమన్నాడంటే, లోకంలో ఒక సూక్తి ఉంది కదా, ఒక సూత్రం, తప్పు చేసిన వ్యక్తి చట్టం నుంచి తప్పించుకునే అవకాశమో లేదు అంట. ఏదో ఒకరోజు చట్టం చేతికి చిక్కాల్సిందే అన్నట్లు, ఒకవేళ ఈరోజు మనం కనుక దైవ నియమాన్ని అతిక్రమిస్తే, దేవుని యొక్క నియమానికి వ్యతిరేకంగా బ్రతికితే, ఎప్పుడో ఒకసారి మనం కూడా దేవుని చేతిలో పడక తప్పదో. గుర్తుంచుకోండి. తప్పు చేసిన వ్యక్తి ఏదో ఒకరోజు చట్టానికి దొరికినట్లు మనం కూడా దైవ నియమాన్ని ఈరోజు కనుక అతిక్రమిస్తే, ఈ నియమాన్ని అతిక్రమించినందుకు ప్రతిఫలాన్ని ఏదో ఒకరోజు దేవుని చేతి నుంచి మనం పొందక తప్పదు. అందుకే 2వ అధ్యాయంలో కూడా ప్రారంభంలో అదే మాట్లాడాడు. దేవదూతల ద్వారా పలకబడిన వాక్యం స్థిరపరచబడింది. ప్రతి అతిక్రమము, ప్రతి అవిధేయత న్యాయమైన ప్రతిఫలం పొందింది. అంటే పాత నిబంధన వాక్యము దూతల ద్వారా వచ్చిన వాక్యం. దూతల ద్వారా వచ్చిన వాక్యాన్ని అతిక్రమిస్తే న్యాయమైన ప్రతిఫలం పొందారా, పొందలేదా? ఒకరోజు నాదాబు అబీహులు ధర్మశాస్త్రాన్ని ఏం చేశారు? అతిక్రమించారు. ప్రతిఫలం పొందారా? పొందారు. ఒకరోజు విశ్రాంతి దినం, ఒకరోజు కట్టెలెడుతున్నాడు ఒక వ్యక్తి. అది మోషే తెలియజేశాడు. దేవదూతల ద్వారా పలకబడిన వాక్యాన్ని అతిక్రమిస్తేనే ప్రతిఫలం పొందితే, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము? ఎక్కడున్నావు అసలు నువ్వు? ఎలా ఆలోచిస్తున్నావు నువ్వు? దూతల ద్వారా పలకబడిన వాక్యాన్ని అతిక్రమిస్తేనే ప్రతిఫలం పొందితే, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసి నీవు తప్పించుకుంటావా? అట్టి రక్షణ కోసం ప్రభు ఏం చేశాడు? అట్టి రక్షణ ప్రభు బోధించడం చేత ఆరంభమై, అంటే మన రక్షణ కోసం ఆయన ఏం చేశాడు? అది ఏమాత్రం గుర్తుకురాదు. అదే 10వ అధ్యాయంలో మనం చదివాడు కదా సహోదరు. ఎవడైనా మోషే ధర్మశాస్త్రం నిరాకరిస్తే అదే జ్ఞాపకం చేస్తాడు. మళ్ళీ 2లో ఉన్నదే జ్ఞాపకం చేస్తాడు. మోషే ధర్మశాస్త్రం నిరాకరిస్తారా? సరిత 2-3 సాక్షుల మాట మీద ఏం చేసేవాళ్ళమ్మా? కనికరించకుండా చంపించారు. ధర్మశాస్త్రం నిరాకరిస్తేనే కనికరించకుండా చంపిస్తుంటే, దేవుని కుమారుని పాదాలతో త్రొక్కే నువ్వెలా తప్పించుకుంటావు? అసలుకే దేవుని కుమారుని పాదాలతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడటానికి సాధనమైన నిబంధనమైన రక్తాన్ని అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముకు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడిన. ఎప్పుడు దేవుని కుమారుని పాదాలు త్రొక్కుతున్నావు? కొంతమంది మసాయికలకి ఆ ఫోటో కాళ్ళ కింద పడ్డా వాళ్ళు ఒప్పుకోరు కదా. వాస్తవానికి యేసుప్రభు కాదు ఆయన. ఒకసారి ఆ బొమ్మ కాళ్ళ కింద పడ్డది అనుకున్నా, వాళ్ళు ఒప్పుకుంటారా? కళ్ళు పోతారా? కళ్ళు కద్దుకో. ఈరోజు క్రీస్తు సంఘంలో ఉండి ఎప్పుడైతే ఒక వ్యక్తి బుద్ధిపూర్వకంగా పాపం చేస్తాడో, ఆ వ్యక్తి దేవుని కుమారుని ఏం చేస్తున్నాడా? పాదాలతో త్రొక్కుతున్నాడు. చూడకుండా నడుచుకుంటూ పోతుంటే మన కాలు తగిలింది అనుకో, సర్రన మనకి. మరి యేసుక్రీస్తు గొంతు మీద కాలేసి తొక్కుతున్నావుగా. మరి దేవుని కుమారుని పాదాలతో త్రొక్కి, ఎవరు తొక్కేది? ఎవరు? ఎప్పుడైతే ఒక వ్యక్తి క్రీస్తులో ఉన్న వ్యక్తి బుద్ధిపూర్వకంగా పాపం చేస్తాడో, బుద్ధిపూర్వకంగా పాపం చేసిన వ్యక్తి క్రీస్తు చేసిన పాదాలతో తొక్కుతున్నాడు. ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడినని మీకు తోచునో. అందుకే అక్కడ ఏమంటుంటే, జీవము గల దేవుని చేతిలో పరుట భయం. అంటే ఆయనకు భయపడాలి మనం. ఈ దహించు అగ్ని ఆయన, ఈ రోషం కలిగిన వాడు, భయంకరుడు, మహాదేవుడు. కాబట్టి ఆయనకి ఏం చేయాలంటే మనం భయపడాలి.
ఇప్పుడు ఆయన మాటలు విని భయపడ్డలు ఉన్నారు ఇప్పుడు అనేక మంది. రాహాబు ఏమన్నదిరా? రాహాబు ఏముంది? కృష్ణమూర్తి గుర్తుందా? మా గుండెలో కరిగిపోయింది, అసలు మా గుండెలో కరిగిపోయింది. చూడలా, మేము విన్నాం, మీ దేవుడి గురించి విన్నాం, మీ దేవుడి గురించి విని మా గుండెలు ఏమైపోయినా తెలుసా? వణుకు, భయం. ఈరోజు రావట్లా వణుకు, భయం. స్వేచ్ఛగా ఉంటున్నాం ఈరోజు, మనం స్వేచ్ఛగా ఉంటున్నాం. దేవుడు ఇచ్చినండి స్వేచ్ఛ, మీరేందండి? స్వేచ్ఛగా ఉంటున్నాం, స్వేచ్ఛగా వెళ్ళిపోతున్నాం అనమాట మనం, అంతే. ఒకరోజు ఏషియా కూడా ధర్మశాస్త్రంలో మాట్లాడి ఏం చేశాడు తెలుసా? ఏషియా, యోధరాజు ఏషియా ఏం చేశాడు? దేవాలయం శుభ్రం చేస్తుంటే ధర్మశాస్త్ర గ్రంథం దొరుకుతుంది. యాజకుడు వచ్చి ధర్మశాస్త్ర గ్రంథం మాటలో ఏషియాకి వినిపిస్తాడు. ఏషియా ఏం చేస్తాడన్నా? వెంటనే తన బట్టలు చింపుకొని కన్నీళ్లు కార్చి వణికిపోతాడు. ఆ మనిషి దీన మనసు కలిగి మనసంతా మెత్తనైపోద్ది. ఇక ఓకే, నువ్వు ఇలా ఉన్నావు కాబట్టి నీ కాలంలో యెరూషలేము పట్టణం మీదకి కోపము రాదు. వెంటనే ధర్మశాస్త్రంలో మాటలు విని అతని గుండె జారిపోయింది. జరగదు. ఈరోజు మనకి ఎంత వాక్యం విన్నా మనకు జారదే. ఎంత వాక్యమైన విను, మనం ఎంత వాక్యమైన నేర్చుకొని. యెషయా గ్రంథం 65. మన వాక్యానికి భయపడాలిరా. ఈరోజు మనం ఏం చేయాలంటే ఆయన వాక్యానికి భయపడాలి, ఆయన మాటలకు భయపడాలి. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 5వ వచనం చూడొకసారి. యెహోవా వాక్యమునకు భయపడు వారులారా. ఎవరికంట రసన? ఎవరికి భయపడాలన్నా? ఆయన మాటల కన్నా ఆయన వాక్యానికి. వాక్యం ఇలా చెప్పింది అన్నప్పుడు ఏం చేయాలన్నా? వాక్యం ఇలా చెప్తుందిరా, వాక్యం ఇలా చేయకూడదని చెప్తుంది, వాక్యం ఇలా చేయమని చెబుతుంది అని అన్నప్పుడు ఏం చేయాలి? భయం రావద్దు. ఈరోజు ఇక్కడ కూర్చుని నీకు నాకు నిజంగా భయం ఉందా లేదా పరిశీలన చేసుకుంటాను. ఇంకొక పాయింట్ చెప్తాను చివరిగా, ఇదే పాయింట్ రాస్తాను. జీవము గల దేవుని చేతిలో కలుగుతా పట్టించారు. ఇందాక ఏమన్నా ఇక్కడ 10వ అధ్యాయం 30వ వచనంలో ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చు అంటే తనకు ప్రియమైన వాళ్ళు తప్పు చేసినా సరే, తనకు ప్రియమైన వాళ్ళు తప్పు చేసినా సరే దేవుడు ఏం చేయడు? కృష్ణమూర్తి అన్న గారు చూసి చూడటం వదిలేస్తాడా? ఏమండి? తనకు ప్రియమైన వాళ్ళు, తనకు అత్యంత ఇష్టమైన వాళ్ళు, దేవునికి అత్యంత ఇష్టమైన వాళ్ళు తప్పు చేసినా సరే చూసి చూడనట్టు వదిలేస్తాడా? వదిలేడు. వాళ్ళు ఒకవేళ యూనివర్సలిస్ట్ మనుషులు కావచ్చు, వాళ్ళు అంటే భూమి మీద అలాంటి వాళ్ళు లేకపోవచ్చు. ఒకవేళ అలాంటి వ్యక్తి తప్పు చేసినా సరే ఆ వ్యక్తి ఖచ్చితంగా దేవుని చేతిలో పడతాడు. మనందరికీ తెలుసు, మీకందరికి తెలిసిన ఒక ఉదాహరణ, త్యాగమూర్తి అయిన మోషేను దేవుడు శిక్షించాడు. త్యాగమూర్తి అయిన మోషేను దేవుడు శిక్షించాడు. అన్నా ఏం కోరుకున్నాడు శైలన్న గారు? మోషే అంతఃపురం కోరుకుండా అరణ్యం కోరుకుండా? అంతఃపురాన్ని కోరుకున్నాడా అరణ్యం కోరుకుండా? అరణ్యాన్ని కోరుకున్నాడు, అంతఃపురాన్ని కోరుకోలేదు. అంతఃపురంలో నుంచి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు మనిషి? అంతఃపురంలో నుంచి అరణ్యంలోకి వెళ్ళాడు. అంతఃపురంలో నేర్చుకుంది, అరణ్యంలో నేర్చుకున్నాడు ఆయన. అంతఃపురంలో ఏదైతే నేర్చుకోలేదో అరణ్యంలో నేర్చుకున్నాడు. అంతఃపురాన్ని వదులుకున్నాడు ఆయన. భోగభాగ్యాలు అన్నిటి వదులుకున్నాడు. మీకు తెలుసా సమాజం? ఈరోజు ఒక కుటుంబాన్ని మనం నడిపించలేకపోతున్నాం. ఇద్దరు పిల్లల్ని మనం క్రమశిక్షణలో పెంచలేకపోతున్నాం.
వాళ్ళని నడిపించలేకపోతాడు. కానీ కొన్ని లక్షల మంది ప్రజలు ఏం చేశాడు జరుగుదైనా? లక్షల మంది ప్రజలు సెలవు వస్తుందంటే భయపడుతున్నారు తల్లిదండ్రులు. ఈరోజు స్కూల్కి సెలవు అంటే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు సార్? భయపడిపోతున్నారు. ఈరోజు సెలవంట, 2-3 రోజులు సెలవంట, అయ్యో బాబు. ఎవరికి భయపడి? ఏది? 2 పిల్లలకి. స్కూల్స్ ఎప్పుడు తెరుస్తారా బాబు అనిపిస్తుంది ఒకసారి. ఏది? 2 పిల్లల్ని నడిపించలేకనే, మనకు చేత కాకది. ఎన్ని లక్షల మంది వాళ్ళు? ఎన్ని లక్షల మంది ఆయన వాళ్ళు? అన్ని లక్షల మందిని మోసే ఏం చేశాడు? 40 రోజులు అహరోను వాళ్ళని భరించలేకపోయాడు శ్రవణం. కానీ మోసే ఎన్ని సంవత్సరాలు నడిపించాడు చెప్పాలి? మోసే ఎన్ని సంవత్సరాలు నడిపించున్నాడు? 40 సంవత్సరాలు. మనం 2 పిల్లల్ని 4 రోజులు భరించలేం. అహరోను 40 రోజులు వాళ్ళని భరించలేకపోయాడు. 40 రోజులు భరించలేకనే, వాళ్ళ పోడు తట్టుకోలేకనే ఆయన ఏం చేశాడు? వాళ్ళ దగ్గర బంగారం తీసుకొని వచ్చాడు. కొండ నుంచి దిగి రౌతంతో వచ్చాడు. మోసే, ఏం చేశావు నువ్వు అని అహరోను అడిగి, నువ్వు చేసిన పని ఏంటి? నా ఏలినవాడా, నీ కోపం మండని మాకు. ఈ ప్రజల దుర్మార్గులు, ఈ ప్రజల దుర్మార్గుల సంగతి నీకు తెలుసు కదా. అందుకే నేను ఏం చేశాను? వాళ్ళ దగ్గర బంగారం తీసుకొని ఈ దూడం చేశాను. నేను 40 రోజులు భరించలేకపోయావు. నువ్వు 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల్ని భరించాడు ఆయన. ఇన్ని మాటలు అన్నారు రా వాళ్ళు ఆయన్ని. ఒకళ్ళు కాదు, 2 కాదు అనేది. ఎంతమంది ఎన్ని మాటలు అన్నారు ఆయన. ఎన్నో చేశాడు ఆయన. అన్నిటినీ దేవుడు అవి ఉంటాయి, ఆయన దగ్గర ఉంటాయి అవి. కానీ ఒకరోజు ఒక పొరపాటు చేశాడు రా. నీకు తెలిసిన సమాచారం. నువ్వు వెళ్ళి ఆ బండతో మాట్లాడము. ఆ బండ ఏం చేస్తుంది నీకు? నువ్వు వెళ్ళి బండతో మాట్లాడు. ఏం మాట్లాడాలో మనకు గణిత రికార్డులే. ఒకవేళ మోసే మాట్లాడితే ఆ బండ ఏం మాట్లాడేదో మనకు తెలియదు. వారందరూ ఆత్మ సంబంధమైన పానీయమును త్రాగిది, తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిది. ఆ బండ తీస్తే ఆ బండ ఏం మాట్లాడేదో తెలియదు మనకి. నువ్వు వెళ్ళి బండతో మాట్లాడితే నీళ్ళు ఇస్తుంది అన్నాడు. ఆయన ఏమన్నంటే వచ్చేసి, ద్రోహులారా వినుడి, మీ కొరకు మేము నీళ్ళు రప్పించాలనా? మేము నీళ్ళు రప్పించాలనా? మేము. ఇంతకీ నీళ్ళు రప్పించేది ఎవరు? నువ్వా? మేము. మోషే తన పెదవులతో కాని మాట పలికెను. ఎంతలో మాట అంటే బహుశా మరి ఎందుకని అలా అన్నాడు ఆ మనిషి. 106వ కీర్తన. మేము రప్పించాలా? నువ్వు కాదే నీళ్ళు రప్పించేది. మోషే నీళ్ళు రప్పించేది కాదే, దేవుడు చేస్తాడు అక్కడ. అందుకు పరిశుద్ధాత్మ కాలక్రమాలు ఏమంటే, మోషే తన పెదవులతో కాని మాట పలికాడు. 32వ వచనం చదివితే 106వ కీర్తన 32వ. మెరీబా జలముల యొద్ద ఆయనకు కోపం పుట్టించి, కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగిన. ఎట్లనగా అతడు ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను. ఎంతలా మాట పలికాడు? అది నీ దృష్టికి నా దృష్టికి చిన్నగా ఉంటుందేమో. చిన్నదేగా అంటాం. చిన్నగాయం అనుకున్నాం అనుకో. చిన్నగాయం ఏం చేస్తుంది? చిన్నగాయమే కానీ పట్టించుకోలేదు అనుకో, ఇన్ఫెక్షన్ వచ్చేసి చివరికి కాళ్ళు తీసేయాలి. ఏదో సామెత చెబుతారు కదా, చిన్న కర్ర అయినా సరే ఏం చేయాలంటారు? చిన్న కర్ర అయినా సరే చిన్న పామునైనా సరే పెద్ద కర్రతో కొట్టాలంట. చిన్న పామే కదా అని ఏదో చిన్న రాళ్ళు తీసుకుని విసిరేస్తూ చిన్న కర్ర తీసాను అనుకో, రివర్స్ అయిపోతుంది. చిన్నదేగా నీ దృష్టి నా దృష్టి చిన్నదే.
పరమదేవుడు ఏం చేశారంటే, మీరు నా పరిశుద్ధతను సన్మానించలేదు కాబట్టి ఆ వాగ్దాన భూమికి మీరు ఎంత మాత్రం కూడా బతిమలాడుకున్నాడు. ఎవరు? మోషే ఎంతో బతిమలాడుకుంటే పరమదేవుడు అంటే ఒకరోజు నెక్స్ట్ ఒకవేళ ప్రార్థన చేస్తే ఈ ఫైల్ను మాత్రం నా దగ్గరికి తీసుకుంటాడు, ఈ ఫైల్ నా టేబుల్ మీద పెట్టాలి, ఈ అప్లికేషన్ నా దగ్గరికి నెక్స్ట్ టైం తీసుకొని రావుతాడు, చాలును ఇకను ఈ సంగతిని గురించి నాతో మాట్లాడద్దు. ఈ ఫైల్ నెక్స్ట్ నా టేబుల్ మీద కనపడకూడదు. దేవుడు వస్తే ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి అయ్యా, ఒకసారి నా రికార్డ్స్ చూసుకో. నీ రికార్డ్స్ పక్కన పెట్టు. నీతి గలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని కనుక చేస్తే తన నీతి జ్ఞాపకరాదంటే హెచ్కెల్ గ్రంథం. కావున సహోదరులారా, ఒకవేళ మేము క్రీస్తులో ఉన్నాం, క్రీస్తు సంఘంలో ఉన్నాం, మేము నిజంలో ఉన్నాము అనుకుంటూ మనము స్వేచ్ఛగా తేలికగా బ్రతకకుండా మనం ఏం చేయాలంటే, మన దేవుడు రోషం కలిగిన వాడు, దహించు అగ్ని కాబట్టి ఆయన ప్రేమించేవాడు మాత్రమే కాదు. కానీ ఒకవేళ మనం కనుక న్యాయం తప్పితే, పరిశుద్ధతను కోల్పోతే శిక్షించే న్యాయాధిపతి అనే సంగతి మనకు అర్థం కావాలి. ఆ భయం ఉండాలి. నాన్న కొడతాడా నేర్పుతావు కదా. దేవుడురా, మా దేవుడు శిక్షిస్తాడమ్మా, అది ఎందుకు నేర్పం? మరి నాన్న కొడతాడరా, టీచర్ కొడతాడరా, హోంవర్క్ చేయి, నాన్న కొడతాడరా, మరి దేవుడు మరి దేవుడు సహిస్తాడులే, ఓర్చుకుంటాడులే, ప్రేమిస్తాడులే, ఏం చేసినా క్షమిస్తాడులే. అది మాత్రమే కాదు, ఇది కూడా నేర్పాలిరా. మీకందరూ మీకు తెలుసు కాబట్టి మీకు రిఫరెన్స్ ఏం చెప్పలేదు. మీకు చివరి కాబట్టి అది మీకందరూ తెలుసు. మరొక వ్యక్తి దేవుని ఇష్టానుసారుడైన దావీదు ఒకరోజు దేవుని చేతులు పడ్డాడు. దేవుని ఇష్టానుసరుడి మనిషి, దేవునికి ఇష్టమైన వ్యక్తి, దేవునికి ప్రియమైన వ్యక్తి, దేవుని హృదయానికి చాలా దగ్గరగా ఉండే వ్యక్తి శైలుని గారు దావీదు. దేవుని యొక్క హృదయానికి దావీదు చాలా దగ్గరగా ఉంటాడు. ఆయన నా ఉద్దేశాలు నెరవేర్చేవాడు, నా సంకల్పాలు నెరవేర్చేవాడు, నా ఆలోచనలు నెరవేర్చేవాడు, నా హృదయానికి దగ్గరగా ఉండేవాడు. పలానా చూడన్నాడు, వెళ్ళి అతను అభిషేకించు. ఏమయ్యా, మరి అతని గురించి ఇలాంటి సాక్ష్యం ఇచ్చావు కదా దేవా, మరి వదిలిపెట్టవా అంటే దేవుడు ఏం చేశాడు రా? రాజునా? రాజు కాబట్టి ఈయన రాజ్యంలో ఏమైనా తప్పు చేశారనుకో, ఈయన శిక్ష విధిస్తాడు. మరి రాజు తప్పు చేస్తే దావీదు రాజు ఎవరైనా తప్పు చేస్తే తన రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ ఏం చేస్తాడు? శిక్ష విధిస్తుంటాడు, న్యాయం అమలు చేస్తుంటాడు. మరి ఈయన తప్పు చేస్తే ఇంకెవరు శిక్షించాలి? మరి ప్రజలు ఎదురలేరు. ఎవరు దిగాడు ఇప్పుడు అంటే ఊరియా తరపున బహుశా బంధువులు పోరాడలేదేమో. ఊరియా తరపున ఇప్పుడు దావీదుతో ఎవరు పోరాడారు? దేవుడు. తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక తప్పు. మనం కూడా చేసేది అదే. ఎక్కువ మంది మనుషులు చేసేది అదే. అంటే దాచడానికి ఇంకొక తప్పు, దాచడానికి ఇంకొక తప్పు, అలా 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 పొట్ట పెరిగినట్టు ఏం చేస్తానమాట పాపాల పొట్ట, అది పెరుగుతూ పోయి ఒక నిస్సహాయుడు ఊరియా వాస్తవాన్ని, ఒక నమ్మకస్తు నిర్దాక్షిణ్యంగా అతని భార్యని లోపరుచుకొని, అంటే ఎంత కుయుక్తిగా ఆలోచించారంటే దావీదు ఒకరోజు సౌలుని తిట్టాం కదా కుయుక్తిపరుడని. దావీదు కూడా ఆ సమయంలో ఎంత కుయుక్తిగా ఆలోచించాడు. అసలు ఆ సమయంలో గర్భవతి అనే సమాచారం తెలియగానే అర్ధాంతరంగా యుద్ధభూమిలో నుంచి ఎవరిని పిలిపించాడు? పిలిపించి ద్రాక్షరసం త్రాగితే ఆ మనిషి ఏం ఆలోచిస్తాడు? అందుకే కొత్త నిబంధనలో మద్యముతో మత్తులై ఉండుకుడి దానిలో దుర్వ్యాపారం కలదంటాడు. దాంట్లో ఏముంది? దుర్వ్యాపారం ఉంది. మత్తుగా ఉన్నడికి ఆలోచనలు మారిపోతాయి. అందుకే వెంటనే అతనికి బాగా మత్తు ఎక్కించేసేలా ద్రాక్షరసం పోపించి నువ్వు వెళ్ళి నీ భార్య దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు? ఆ గర్భం నా మీదకి రాకూడదు,
ఏం ప్లాన్ అండి ఆ ప్లాను? నా చెయ్యి దావీదు మీద పడకూడదు, ఫిలిస్తీన్ల చెయ్యి దావీదు మీద పడాలని ఫిలిస్తీన్ యొక్క 100 ముందలు తెచ్చామంటే నా కూతురు నీకు ఇచ్చేస్తానంటాడు. అంటే నా చేతికి మట్టి అంటకుండా దావీదుని వేసేయాలి. ఎవరు ఆలోచించారు? సౌలు ఆలోచించాడు. ఇప్పుడు ఈ తప్పు ఎవరి మీద రాకూడదు? నాకంటకూడదు. ఇప్పుడు ఇది నాకంటకూడదు కాబట్టి ఎవరికి పోవాలి? ఏం ఆలోచించారండి ఆయన? ఎవరు చూస్తున్నారు ఇదంతా? దావీదు చేసిన దేవునికి ఎలా కనిపించింది? దావీదు చేసిన దేవునికి ఎలా కనిపించింది? 2 సమూయేలు గ్రంథం చదువుదాం. మాట చివరి వచ్చిన 2 సమూయేలు గ్రంథం 11. ఒకసారి 11:27. అంగలార్పు కాలము తీరిన తర్వాత దావీదును దూతలను పంపి, అంగలార్పు కాలము తీరిన తర్వాత అంటే ఊరి చచ్చిపోయాడు, ఆవిడ ఏడ్చింది. ఇక అదంతా అయిపోయిన తర్వాత దావీదు దూతలను పంపి ఆమె తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్య అయి అతనికి ఒక కుమారుని కనినో. చివరి మాట, అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యం. దేవుడు తట్టుకోలేకపోయాడ్రా? తట్టుకోలేక 12:14. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలగజేసిదివి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి. దావీదా నువ్వేం చేసావు తెలుసా? యెహోవాను దూషించడానికి యెహోవా శత్రువులకు నువ్వు కారణమయ్యావు. ఏంటమ్మా ప్రార్థనకు పోతారంట వాళ్ళు? ఏంటి అమ్మాయి ప్రార్థన పోతుందంట, లేస్తే అమ్మాయి ఇంట్లో గొడవ. ఏం ప్రార్థన పోతున్నావు? ప్రార్థనకి ఎవరికి అవకాశం ఇచ్చావు నువ్వు? అదే దావీదు గురించి అది అంటున్నాను అన్నమాట. ఎంతగా శిక్షించాడో మీకు తెలుసు. వాస్తవానికి సుమారు 6 నెలలు కాలికి చెప్పులు లేవు, సరిగా ఆహారం కూడా లేదు. దేవుని యొక్క కత్తి, దేవుని యొక్క ఖడ్గం దావీదు ఇంట్లో తిరిగేది. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. కాబట్టి ఎప్పుడైతే మనం కూడా దేవునికి న్యాయాన్ని తప్పుతామో సహోదరులారా, ఎప్పుడైతే నియమానికి వ్యతిరేకంగా మనం నడుస్తుంటామో, ఎప్పుడైతే మనం కూడా పరిశుద్ధతను కోల్పోతామో కోట, ఒకరోజు మనం కూడా దేవుని చేతిలో పడే ప్రమాదము ఉంది. దేవుని చేతిలో పడితే ఇంకెవరు తప్పించుకుంటారు? ఏలి ఒక మాట అంటే ఏమంటాడు? నువ్వు నరులకు మధ్య విరోధం వచ్చింది అనుకో, ఎవరు చెప్పుకోవచ్చు? దేవునికి చెప్పుకోవచ్చు. అంతేనా? నరులకు మధ్య విరోధం వచ్చింది, దేవునికి చెప్పుకోవచ్చు. ఇప్పుడు దేవునితో విరోధం వస్తే ఎవరు చెప్పుకుంటాం? ఏలి అదే అంటాడు, నా కుమారులారా ఏం చేస్తారు అసలు మీరు? కాబట్టి ఒక భయము, ఒక భక్తి అనేది మన జీవితాల్లో ఉండాలి సహోదరులారా. ముగించేశాను. ఇంకా పేతురు రాసిన మొదటి పత్రిక 1వ. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ. భయముతో గడుపురాడు. యేసుక్రీస్తు వారు కూడా ఏమన్నాడు? శ్రమణ ఆత్మను చంపనేరక దేహాన్ని చంపేవారికి భయపడద్దు, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడండి. భయం 1:17 చదువులేదు. మొదటి పేతురు 1వ అధ్యాయం 17. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు. అది పక్షపాతం లేదు ఆయనకి. దావీదు చేసిన ఒకటే, మోషే చేసిన ఒకటే, ఎవరు చేసినా ఒకటే. పక్షపాతం ఉండదు ఆయనలో. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వారిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయించున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. మా ఏం చేయమంటారు? ఇక్కడ ఏం చేస్తారంటే, ఏం చేయమంటారా? మీరు పరదేశులు, ఈ భూమి మీద పరదేశులు ఉన్నంత కాలం మీరు ఏం చేయాలి? భయముతో గడపాలి. ఇప్పుడు లోకల్స్ ఉన్నంత బలం లోకల్స్ ఉండదనా కదా? లోకల్స్ ఏమో ధైర్యంగా ఉంటారు, లోకల్స్ ఏంటంటే ఎందుకు లేరా మనకి బతకడానికి వచ్చిన వాళ్ళు అంటారు.
పరదేశులు కాదు, పరదేశుల వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారనమాట బతకడానికి. వాళ్ళు అంత ఎదుగలరు అనమాట. ఎందుకురా మనకెందుకు అంటారనమాట, ఒక భయం ఉంటుంది అనమాట వాళ్ళకి. ఇప్పుడు ఆత్మీయంగా మనం పరదేశులం అనమాట. ఈ పరదేశులమైన మనము ఇప్పుడు ఎవరికి భయపడాలి? అది ఆ దేవునికి భయపడాలి. కాబట్టి దైవ నియమాలకు వ్యతిరేకంగా మనం వెళ్ళకుండా సహోదరులారా, ఆయన వాక్యానికి వ్యతిరేకంగా మనం ఏం చేయకుండా, ఆయన వాక్యానికి అనుగుణంగా మనం నడుస్తూ న్యాయంగా నీతిగా బ్రతుకుతూ, ఏమాత్రం కూడా దైవ న్యాయాన్ని తప్పిపోకుండా, పరిశుద్ధతను కోల్పోకుండా, భయముతో వణుకుతో, ఎవరికి? కేవలం దేవునికి మాత్రమే మనం భయపడుతూ, ఆయనకు వణుకుతూ విశ్వాసంతో ముందుకెళ్ళాల్సిందిగా ప్రేమపూర్వకంగా సరిపోటీ కలిసినామా. ఈరోజు మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే, జీవము గల దేవుని చేతుల పనుట భయం. దేవుడు ఎలాంటి వాడు? క్షమా కనికరం కలిగిన వాడు, దీర్ఘశాంతం కలిగిన వాడు, దయ కలిగిన వాడు, క్షమించడానికి సిద్ధంగా ఉండేవాడు, విస్తారమైన కృపాసత్యములు కలిగిన వాడు. అంత మాత్రమే కాకుండా దేవుడు దహించు అగ్ని ఆయన రోషం కలిగిన వాడు, భయంకరుడు. ఇలాంటి దేవునికి ఏం చేయమంటాడురా? భయపడమంట. సముద్రానికి భయపడుతున్నావు కానీ, చీకటికి భయపడుతున్నావు కానీ, ఆకాశంలో ఒక ఉరుము ఉరిగితే భయం వస్తుంది కానీ నీకు దేవుని మాట అంటే ఎందుకు భయపడట్లా? మరి ఆకాశంలో పెద్ద సౌండ్తో ఉరువు వచ్చిందనుకో, ఉరువుకి భయపడి వణుకుతున్నాను. మరి దేవుని మాట అంటే లెక్కలేదు. ఆయన మాట అంటే, ఆయన మాట్లాడితే లెక్కలేదు. ఈరోజు నాకు వణకరా, మీరు భయపడరా అంటాడు దేవుడు. జీవము గల దేవుని చేతిలో పెడితే ఎలాంటి వ్యక్తి అయినా సరే. ఒకరోజు మోషే పొరపాటు చేస్తే దేవుడు శిక్షించాడు. దేవుని ఇష్టానుసారుడు, హృదయానికి దగ్గరగా ఉండేవాడు తప్పు చేస్తే దావీదును కూడా శిక్షించేశాడు. ఒకవేళ మనం కూడా దైవ చట్టాన్ని అతిక్రమిస్తే, న్యాయాన్ని అతిక్రమిస్తే మనం కూడా దేవుని చేతిలో పడే అవకాశము భయంతో గడుపుతాం. శ్రద్ధ ఒకటి మీ అందరికీ ప్రభువును.